బాసరకు తీసుకెళ్తావా? హాయ్ అండి, ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది కాజీపేట రైల్వే స్టేషన్. మనం హనంకొండ నుంచి బాసరకు వెళ్ళడానికి 285 కిలోమీటర్స్, అంటే అప్రాక్సిమేట్లీ 300 కిలోమీటర్స్, 7 అవర్స్ పడుతుంది. కనుక మేము ట్రైన్లోనే వెళ్ళాము. అన్ని జాతరలు మేము కార్లో వెళ్ళాము, కానీ ట్రైన్ అంటే పిల్లలకు కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతుంది, ప్లస్ మెమొరీగా ఉండిపోతుంది కదా అని ట్రైన్లో వెళ్ళాల్సి వచ్చింది. మేము కాజీపేట రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత ట్రైన్ కూడా 1 అవర్ లేట్గా వచ్చింది. 2 డేస్ ముందు మేము టికెట్ రిజర్వేషన్ చేసుకున్నాము. సో ట్రైన్ టైమింగ్స్ అనేది అటు ఇటుగా అవుతూ ఉంటుంది. మా కన్నయ్య కూడా ఇట్లా వెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అక్కడ ఒక డ్రామా చేశాడు. ఆ డ్రామా వల్ల అక్కడ ఉన్న ప్యాసింజర్స్ కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ అయింది. ఇంకా మా పాప ట్రైన్ స్టార్ట్ అవ్వగానే అట్లాగే పడుకోబెట్టేశాను. మన నుండి వచ్చిన 2 ప్రాణాలు కనుక వాళ్ళకు చిన్నప్పటి నుండి వాళ్ళకు చేయవలసిన ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తే వాళ్ళు పెద్ద పెరిగిన తర్వాత కూడా కొంచెం గుర్తుపెట్టుకుంటారు. అండ్ ఇక్కడ ట్రైన్ దిగి బాసరకు రీచ్ కాగానే ఇక్కడ ఆటో ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఏ టైంకి వెళ్ళినా కూడా ఆటో అవైలబుల్ ఉంటుంది. బట్ దేవాలయానికి వెళ్ళడానికి 2-3 కిలోమీటర్స్ ఉంటుంది కనుక మేము ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని దేవాలయానికి సంబంధించిన రూమ్స్ ఉన్నాయి, కానీ మాకు నచ్చలేదు. సో మేము ప్రైవేట్ రూమ్లే తీసుకున్నాము. ఆ రూమ్ కూడా నేను మీకు చూపిస్తా. ఇక్కడ రూమ్ కూడా చాలా నీట్గా మనం ఇంట్లో ఎలా ఉంటామో అలానే చాలా బాగా నచ్చింది మాకు కూడా. ఇక్కడ టెంపుల్కి వెళ్ళడానికి మార్నింగ్ 7:30 to 12:30 వరకు అభిషేకాలు, పూజలు, అక్షరాభ్యాసాలు ఉంటాయి. 12:30 to మళ్ళీ 2 వరకు ఆలయం క్లోజ్ చేసేస్తారు. 2 to 7 వరకు మళ్ళీ ఓపెన్ చేస్తారు. అండ్ ఈ టైమింగ్స్లోనే అక్షరాభ్యాసాలు జరుగుతాయి. సో మేము ఏం చేసామంటే 8:30కి అలా వెళ్ళాము. 9:30, 10 వరకు అక్షరాభ్యాసం పూర్తయింది. మండపానికి దూరంగా చేసే అక్షరాభ్యాసాలు 150 పర్ ఛార్జ్ చేస్తారు. అమ్మవారి సన్నిధిలో చేయాలంటే మాత్రం 1000 రూపీస్ పే చేయాలి. అండ్ మనతో అమ్మమ్మ కానీ నానమ్మ తాతయ్యలు కానీ యాడ్ అవుతాయి, మళ్ళీ 100 రూపీస్ పే చేయమంటారు. అక్షరాభ్యాసానికి కావాల్సిన స్లేట్ పెన్సిల్, 5 రకాల ఫ్రూట్స్, ఫ్లవర్స్ తీసుకెళ్ళాలి. దానికి మళ్ళీ వేరే ఛార్జ్, అంటే 250కి ఇవన్నీ ఐటమ్స్ ఇచ్చారు మాకు. కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపించింది, కానీ పర్వాలేదు. టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఫోన్స్ నాట్ అలౌడ్ కనుక మనం పే చేసిన 1000 రూపీస్ ఆ దర్శనానికి మాత్రమే. వాళ్ళు ఫోటోగ్రాఫర్ ఫోటో తీసి వెళ్తారు. ఒక్కో ఫోటోకి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. సరేలే అని చెప్పేసి మేము 3 ఫొటోస్ తీసుకున్నాము ఫోటోగ్రాఫర్ దగ్గరే. ర్యాండమ్లీ మళ్ళీ హోటల్లో లంచ్ చేసేసి మళ్ళీ కాసేపు రెస్ట్ తీసి మళ్ళీ ఈవినింగ్ 6:30కి మళ్ళీ ట్రైన్ ఉంది మాకు. సో మేము అక్కడ ఉన్న క్షేత్రాలన్నీ దర్శనం చేసుకుందామని గోదావరికి వెళ్ళాము. షిప్పింగ్ కూడా ఉంటుంది అక్కడ. షిప్ చేయాలనుకునేవారు షిప్ చేసుకోవచ్చు. ఇంకా మన సరస్వతీదేవి తన బంగారు నగలన్నీ తీసి ఒక బిందెలో పెట్టి దాని చుట్టూ కంచె వేసింది అని అంటుంటారు అక్కడ పెద్ద ప్రజలందరూ. సో మేము అది కూడా దర్శనం చేసుకొని వచ్చాము. దాన్ని ఒక రాయి, అక్కడ ఉన్న రాయితో మాత్రం కొడితే మనము ఇలా దాని నుంచి సౌండ్ వినిపిస్తుంది, అంటే బిందెని కొట్టిన సౌండ్ వినిపిస్తుంది. రాయి వచ్చే సౌండ్కి, ఆ బిందెకి తగిలిన సౌండ్కి మనకు తేడా తెలిసిపోతుంది. ఈ దర్శనాలన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ 4:30 అలా అయింది. ఇంకా పిల్లలు కూడా పడుకోవడానికి చూస్తున్నారని తొందరగా కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్ళి మళ్ళీ లగేజ్ అంతా సర్దుకొని 5:30 వరకు వెళ్ళేసరికి ట్రైన్ అక్కడ మళ్ళీ లేట్ అయింది మాకు. నాకు ఇక్కడ అనిపించింది ఏంటంటే బాసరను ఇంకాస్త డెవలప్ చేస్తే ఇది ఆల్రెడీ టూరిస్ట్ ప్లేసే, కానీ ఇంకా కొంచెం హై లెవెల్గా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది అని నా ఆలోచన. టెంపుల్ పక్కన కొంచెం దూరంలో వేదవ్యాస మహర్షిది గుహ కూడా ఉంటుందట. నేను అది మిస్ అయ్యాను. మీరు ఎవరైనా వెళ్ళాలనుకున్నప్పుడు అది కూడా విజిట్ చేసి రండి. బాసరకు వెళ్తే బీజాక్షరాలు రాయించాలని అంటుంటారు, కానీ ఎందుకో నాకు బీజాక్షరం రాయించాలంటే మనసు ఒప్పుకోలేదు. ఎందుకు అంటే మేము కిట్స్ పర్చేస్ చేసిన దగ్గర అతను షాప్ అతను చెప్పాడు ఆమె పైన కొంచెం క్రిమినల్ కేసులు ఉన్నాయని. సో మనసు మార్చుకున్నాను. ఓకే అండి, మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే కొన్ని జాగ్రత్తలను చెప్పినవి తీసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. షేర్, సబ్స్క్రైబ్.